ఈరోజు సినిమా జగత్తులో ప్రఖ్యాతి పొందినటువంటి ఒక తెలుగు నటుడు అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆణిముత్యం. అనేక సినిమాల్లో కామెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగు వారిని వినోదపరిచి వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు, బహుశా భావితరంలో కూడా రాకపోవచ్చు. భారతీయ జనతా పార్టీతోని వారి అనుబంధం కూడా వారు విజయవాడలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం సత్యనారాయణపురం నియోజకవర్గం నుంచి గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి. మరి ఆ రోజు అసెంబ్లీలో ధర్మారావు గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు మరి వారందరూ కూడా వారితోని సహచరులు. అక్కడ మరి విద్యాసాగరరావు గారి యొక్క ఆ రోజు వారి అధ్యక్షుడు ఉన్నప్పుడే వారు మా పార్టీలో రావటము, పార్టీలకు సేవలు అందించడము ఈరోజు నిజంగా మా అందరినీ ఒక దిగ్భ్రాంతి చేసినటువంటి ఒక సంఘటన ఇది. తెలుగు కళామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోటా శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎవరు మర్చిపోలేరు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాన్ని. చాలా బాధాకరమైన విషయం. అలాంటి ఎందరో నటులకి ఇన్స్పిరేషన్ అయిన కోట గారికి లేరన్నది చాలా చాలా నేను 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు. 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు. ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ రోజు చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యే ఇండస్ట్రీకి వచ్చి మాలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఆయన చేయని క్యారెక్టర్ లేదు, చేయలేని క్యారెక్టర్ లేదు. లెజెండరీ కోట శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతే, అంటే ఒక కోట గారి లాంటి నటుడు మళ్ళీ పుట్టడు, మళ్ళీ రాడు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని భగవంతుడికి నమస్కారం. సరే, తెలుగునాటే కాదు యావత్ భారతదేశం కూడా మహానటుడిని కోల్పోయింది. మొన్న మధ్యన ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతున్న పేజ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇంతలోనే 2 రోజులు దాటకుండా చాలా బాధాకరంగా. కాకపోతే ఆయనతో కలిసి నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు ఆయన తెలుగు భాష గురించి, తెలుగు నటుల గురించి, తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు. అందరిని పిలిచి నేను ఆయన రా, ఇలా కాదు, మా అసోసియేషన్ ఎంకరేజ్ చేయండి, ఇక్కడ వాళ్ళకి దానికి పని కల్పించండి అని చెప్తుండేవాడు. ఆయన తాపత్రయం ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించి ఓపిక ఉందిరా, నేను రెడీ టు యాక్ట్, పని కల్పించండి రా బాబు, పిలిపించు, ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ
గొప్ప ఆర్టిస్ట్ని, గొప్ప వ్యక్తిని, మంచివాడిని, బ్రహ్మాండమైన నటనతోటి ఆంధ్ర ప్రజలకి, తమిళనాడు ప్రజలకి, ఇంకా చాలా లాంగ్వేజెస్లో నటించి ఎంతోమందిని మెప్పించినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు లేరు అయిన వార్త నిజంగా చాలా బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. నాకు లాస్ట్లో అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఈ సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. తెలంగాణ భాష కానీ తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా, మైథలాజికల్ క్యారెక్టర్ ఇచ్చినా, సోషల్ ఏది ఇచ్చినా సరే బ్రహ్మాండంగా చేసే వ్యక్తి. నిజంగా సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకు 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు డ్యాన్స్ కాంపిటీషన్స్లో. కొన్నింటికి నేను డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారు అబ్బాయి, కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించారు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. ఇలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకు జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడు ఆయన. అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో, చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది, బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించే వాని మాటలు నేను. అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో చాలామంది నటులు చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకు జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు.
అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది, ఎందుకంటే నా భాషను తప్పుగా ఎవరో పలికిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. చటాలు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా నేను తీసుకునేవాడిని, ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ మాడొచ్చెను చేసే చెను ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను ఆయనకి. ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 2-3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే ప్రతిభటడం కన్నా నేను ఇలాగే ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్. వి లవ్ యూ. థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. మన సినిమా ఇండస్ట్రీ ప్రతి మనిషిని, మంచి నటుడిని మిస్ చేస్తున్నాము. ఆయన ఆత్మ శాంతి అవ్వాలని, ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయన దగ్గర వాళ్ళు నాకు నిజంగా ఏడుపు వస్తుంది. అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడిగా అది కోటా శ్రీనివాసరావు. అది ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, పెద్దల గారి ద్వారా పరిచయం, ఎంతో చాలా ఆడుకుంటూ, పాడుకుంటూ, ముందు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాము. నాకు, నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి. సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది, నా సెకండ్ ఫిల్మ్. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు, ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ, ఫ్యామిలీ పర్సన్. మొన్న కూడా, ఈ మధ్య కూడా, ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం. వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా పోతున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరం అయినందుకు చాలా బాధపడుతున్నాం. ఆయనకి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేము, ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడి చేయడం కాబట్టి ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ అంటే మా ఫ్యామిలీ మెంబర్. మా
ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్ నా ఫస్ట్ సినిమా ఆయన నా ఫాదర్ చేశారు. చాలా సినిమాలు బాబు వరకు నేను దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేశాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేమందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము లేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ మన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.